హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి మాట అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా. నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉంటే నన్ను ఒకళ్ళు వచ్చి అడిగారు, ఏంటి నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఒక్కదానివే ఉంటావు అని. కానీ నాకు ఒంటరిగా ఉండటమే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నాకు జీవితం నేర్పిన పాఠం ఒంటరిగా ఉండడమే. మనం ఒంటరిగా ఉంటే అసలు ఒకళ్ళ గురించి ఆలోచించకుండా, ఒకళ్ళ గురించి మాట్లాడకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకుని బ్రతకొచ్చు. అదే నలుగురితో కలిసామనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కలేని విషయాలన్నీ ఆటోమేటిక్గా నలుగురు కలిసారంటే అదే కదా. మన గురించి వదిలేసి పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్గా మాట్లాడుకుంటారు. అవన్నీ మనకెందుకు? మన పనేదో మనం చేసుకొని, మన బాధేదో మనం పడుకుంటా, మన ఇంట్లో విషయాలు, మన సంసారం, మన కుటుంబం అంతవరకే మనం ఆలోచించామనుకోండి, ఈ తలనొప్పులు అవి ఏమి ఉండవు. ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సింది ఈ విషయమేనండి. మనం 10 మందితో ఉన్నాము అని కాకుండా ఒంటరిగా ఉన్న మన జీవితం మనం గడుపుతాము. అదే 10 మందితో ఉన్నామనుకోండి, 10 రకాలుగా మాట్లాడతారు. 10 మంది గురించి చెడుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో అవసరం లేని విషయాలండి. మన పనేదో మనం చేసుకోవాలి. మన జీవితం మనం జీవించాలి. అంతే కదా! నిజమంటారా? కాదంటారా? నేను చెప్పింది మీకు నిజమనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి.